హాయ్ ఫ్రెండ్స్. చిత్ర పరిశ్రమలో కొన్నిసార్లు కథలు చేతులు మారడం సహజం. హీరో బిజీగా ఉండడం వల్ల, కథ నచ్చకపోవడం వల్ల కొన్నిసార్లు రిజెక్ట్ చేస్తుంటారు. ఆ విధంగా అల్లు అర్జున్ కూడా కొన్ని సూపర్ హిట్ చిత్రాలను వదిలేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బిగినింగ్లో యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ చేశారు. ఆ తర్వాత వినోదంతో కూడిన మాస్ చిత్రాలు చేశారు. ఇప్పుడు పుష్పరాజుగా తన విలక్షణ నటనతో పాన్ ఇండియా అభిమానులను అలరించే స్థాయికి ఎదిగారు. అల్లు అర్జున్ తన కెరియర్లో చాలా చిత్రాలని రిజెక్ట్ చేశారు. వాటిలో కొన్ని సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. జయం. అల్లు అరవింద్ బన్నీని మొదట తేజ దర్శకత్వంలో లాంచ్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే తేజ అప్పట్లో అదిరిపోయే యూత్ఫుల్ లవ్ స్టోరీలతో దూసుకుపోతున్నారు. జయం కథ రెడీగా ఉంది. కానీ వెంటనే అల్లు అరవింద్ ప్లాన్ మారడం వల్ల జయం చిత్రాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఆ విధంగా జయం చిత్రం నితిన్ చేతిలోకి వెళ్ళింది. భద్ర. గంగోత్రి సూపర్ హిట్ కావడంతో బన్నీ నెక్స్ట్ ఎలాంటి చిత్రం చేయాలి అనే చర్చ జరుగుతూ వస్తుంది. ఆ టైంలో బోయపాటి శ్రీను భద్ర కథని అల్లు అరవింద్కి వినిపించారు. బన్నీకి కూడా కథ నచ్చింది. కానీ సుకుమార్ ఆర్య కథ చెప్పారు. ఆర్య చిత్రంలో యూత్ఫుల్ టచ్ ఎక్కువగా ఉంటుంది. భద్రలో కాస్త హెవీ డోస్ యాక్షన్ ఉంటుంది. దీనితో బన్నీ ఆర్య చిత్రం వైపే మొగ్గు చూపారు. దీనితో బోయపాటి భద్ర చిత్రాన్ని రవితేజతో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఎన్ని చిత్రాలు రిజెక్ట్ చేసినా బన్నీ భద్ర చిత్రాన్ని రిజెక్ట్ చేయకుండా ఉండాల్సిందని ఫ్యాన్స్ ఇప్పటికీ అంటుంటారు. అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ ముందుగా అర్జున్ రెడ్డి కథని అల్లు అర్జున్కి చెప్పారట. తప్పకుండా హిట్ అవుతుందని తెలుసు. కానీ బోల్డ్గా ఉండడంతో తనకు ఎలాంటి ఇమేజ్ ఏర్పడుతుందని అల్లు అర్జున్ సాహసం చేయలేదు. ఆ తర్వాత ఈ కథ మరో ఇద్దరు హీరోల దగ్గరికి కూడా వెళ్ళింది. చివరికి ఆ అదృష్టం విజయ్ దేవరకొండకి వరించింది. ఇకపోతే గీతా గోవిందం. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పటికీ విజయ్ కెరియర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఈ చిత్రాన్ని ముందుగా బన్నీ కోసం అనుకున్నారు. హీరోయిన్ పాత్ర ఎక్కువగా డామినేట్ చేసేలా ఉంది. నేను ఈ మూవీ చేస్తే ఫ్యాన్స్కి నచ్చదని బన్నీ రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత 100% లవ్. సుకుమార్, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన 100% లవ్ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. నాగచైతన్య కెరీర్కి ఈ మూవీ బాగా ప్లస్ అయింది. అల్లు అర్జున్ ఈ తరహా లవ్ స్టోరీ తనకు సెట్ కాదని రిజెక్ట్ చేశాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.